ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే ఎక్కడ చేయలేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ కార్యక్రమం చేసి రకరకాల పూలతోని గౌరమ్మను పూజించే విధంగా మనం తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికో వందల సంవత్సరాలు సంప్రదాయ ప్రకారం చేసుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కానీ భారతదేశంలో మొత్తంలో కానీ మొట్టమొదటిసారి బతుకమ్మ అనే ఏర్పడుతుంది. కుక్కట్పల్లి అమాస వన్ డే బిఫోర్ ఇక్కడ బతుకమ్మలు చేస్తారు కుక్కట్పల్లిలో. అది రేపటి నుంచే స్టార్ట్ అయిపోతూ ఉంది. రేపటి నుంచి 29 తారీఖు దాకా 29 నాడు పెద్ద బతుకమ్మ ఆ రోజు చేసి ముగింపు కార్యక్రమం ఉంటుంది. దానికి కన్సల్ట్ అధికారులు, వాటర్ హౌస్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, పోలీస్ అధికారులు అందరూ కూడా సమయం చేసుకొని ఆ రోజు వచ్చేటటువంటి పబ్లిక్ ఏ ఇబ్బంది జరగకుండా చేయాలన్నటువంటిది ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా ఇబ్బంది జరగకుండా కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఉన్నప్పుడు ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే నీళ్లు మురికి నీళ్ళలో వేస్తూ ఉన్నారు, దీనివల్ల గౌరమ్మను పూజించి వినాయకుని పూజించి మురికి నీళ్ళలో వేస్తారని చెప్పి కోనేరులు కట్టించాం. ఆ కోనేరు కూడా మొట్టమొదటిసారిగా రంగనాథ చెరువు ఇక్కడ మనం మొట్టమొదటిసారి కట్టించాం. అదేవిధంగా ఏదైతే బోయిన చెరువు బోయినపల్లి ఉందో అక్కడ ఒక కోనేరు కట్టించి, అక్కడ ఇక్కడ ముళ్ళకత్త చెరువులో ఒక కోనేరు కట్టించి బతుకమ్మలు వేసేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ ఇబ్బంది జరగకుండా చేసే ఆలోచనతో మనం చేస్తూ ఉన్నాం. కొన్ని వేల మంది 29వ తారీఖు నాడు సుమారుగా వేల మందికి సుమారుగా 60-70 వేల మంది ఈ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటారు. మన నుంచి అధికారులు అందరూ కూడా సక్రమంగా చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఒక రివ్యూగా చూపెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సంప్రదాయ ప్రకారం, ఎందుకంటే అంత బంగారము అవి వేసుకొని వస్తూ ఉంటారు కాబట్టి ఈ రకరకాలుగా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ముందే అలర్ట్గా ఉండాలని చెప్పి అధికారులు ప్రతి సంవత్సరం దీన్ని చూస్తూ ఉంటాం. ఇప్పుడే లోపడినటువంటి వాటర్ని తీసి నూతనంగా వాటర్ జైన్ చేసి డైలీ క్లీన్ చేసే విధంగా అధికారులు చేయాలి పట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే మన సంప్రదాయం ఆడపడుచులు ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు మన ఇళ్లకు వచ్చి బతుకమ్మలు ఏర్పాటు చేసి తల్లిగారింటికి ఏర్పాటు చేసి ఒక ఘనంగా జరిపేటటువంటి పండుగ కాబట్టి ఆడపడుచులు కూడా ఆనందంగా ఆడుకునే విధంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగకుండా చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందుకొరకే ఆడపడుచులందరికీ తెలంగాణ ఉన్నటువంటి అక్క చెల్లెలందరూ కూడా బతుకమ్మ పండుగ శుభాభివందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. చీరలు అనేటటువంటి దేశంలో ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. దాన్ని కొనసాగించమని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం ఈ రోజు వరకు స్పందించకపోవడం అనేది బాధాకరం. ఈ రోజు లాస్ట్ ఇయర్ అసలే లేదు, అంతకుముందు అసలే లేదు. ఇది ఒక సంప్రదాయం ప్రకారం ఉన్నటువంటి ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తే బాగుంటుంది తప్ప ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచన చేసుకొని ఆడపడుచులకు బతుకమ్మలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్